లైవ్లో టెన్నిస్ మ్యాచ్ జరుగుతుంది, చుట్టూ వందల మంది ప్రజలు. అయినా కూడా ఒక వ్యక్తి అక్కడి నుంచి వచ్చి ఒక కత్తి తీసుకొని అక్కడున్న ఒక టెన్నిస్ స్టార్ని గట్టిగా పొడిచాడు. ఈ స్టోరీ నిజంగా జరిగింది. ఆ స్టార్ టెన్నిస్ ప్లేయర్ అక్కడికక్కడికే కుప్ప కూలిపోయింది, నొప్పితో విలవిలలాడిపోయింది. ఎస్, ఇదంతా నిజం. మీరు చూస్తున్న స్పోర్ట్స్ 99 టీవీ. నేను మీ పవన్ కృష్ణ. అండ్ ఒక రియల్ ఇన్సిడెంట్ని ఇవాళ నేను మీతో పాటు షేర్ చేసుకోబోతున్నాను. కేవలం 19 సంవత్సరాల వయసులోనే 1 కాదు 2 కాదు 8 గ్రాండ్ స్లామ్లు గెలిచింది. అండ్ అంతేకాకుండా అప్పట్లో ఉన్న ది లెజెండ్ స్టెఫీ గ్రాఫ్నే గడగడలాడిచ్చింది ఈ అమ్మాయి. ఆ అమ్మాయి పేరే మోనికా సెలెస్. నిజంగా ఈ అమ్మాయి ఆడినన్ని రోజులు మిగతా స్టార్ ప్లేయర్లందరూ కూడా పక్కకి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ ప్రైజ్ ఈ అమ్మాయికే వచ్చేది. అది April 13, 1993 జర్మనీలోని హ్యాంబర్గ్లోని సిటిజన్ కప్ సిరీస్ అక్కడ జరుగుతూ ఉంది. అక్కడే మోనికా సేల్స్ని ఒక సైకో వచ్చేసి వెనక నుంచి తన కత్తి తీసుకొని పిడిబాకులతోని అక్కడికక్కడే పొడిచాడు. అండ్ రెండోసారి కూడా పొడవబోతున్న టైంలో వెంటనే అక్కడున్న సెక్యూరిటీ గార్డులు అందరూ వచ్చి అతన్ని పట్టుకున్నారు. అసలు మోనికా సేల్స్ వెనుక ఇతను ఎందుకు పడ్డాడు? ఈ సైకో కిల్లర్ మోనికా సేల్స్ని ఎందుకు చంపాలనుకున్నాడు? మోనికా సేల్స్ చేసిన తప్పేంటి? దీని అన్నిటి గురించి వివరాలు తెలుసుకుంటే మాత్రం మీరందరూ షాక్ అవుతారు. దానికన్నా ముందుగా అసలు మోనికా సేల్స్ గురించి ఒక వివరాలు తెలుసుకుందాం పదండి. డిసెంబర్ 1973లో ఇంతకు ముందు ఉన్న యుగస్లేవియాలో జన్మించింది మోనికా. ఆమె తండ్రి ఒక కార్టూనిస్ట్. టెన్నిస్ కోర్ట్ ఫీజులు కట్టలేక పార్కింగ్ లాట్లలో ఖాళీ స్థలాల్లో మోనికాకు ప్రాక్టీస్ చేయించేవారు. మోనికాకు బోర్ కొట్టకుండా టెన్నిస్ బాల్ల మీద టామ్ అండ్ జెర్రీ బొమ్మలు గీసి ఇచ్చేవారట. అలా ఎంతో కష్టపడి టెన్నిస్ నేర్చుకున్న మోనికా తన డిఫరెంట్ స్టైల్ అటాక్ తోని వరల్డ్ లోనే నెంబర్ 1 టెన్నిస్ ప్లేయర్ అయింది. 2 చేతులతో ఫోర్ హ్యాండ్ అండ్ బ్యాక్ హ్యాండ్ తో కొట్టే ఆమె డిఫరెంట్ స్టైలే తన స్పెషాలిటీ. అండ్ అంతేకాదు, బంతిని కొట్టేటప్పుడు ఆమె అరిచే కేకలు ఏవైతే ఉంటుందో అవి ప్రత్యర్థులకు భయం పుట్టించేవి. కేవలం 16 ఏళ్ల వయసులోనే 1990లో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి చరిత్రలోనే అత్యంత చిన్న వయసులోనే ఛాంపియన్గా గెలిచింది. 1991 నుంచి 1993 వరకు మోనికా ఆడిన 33 టోర్నమెంట్లలో 32 సార్లు ఫైనల్ చేరి 22 టైటిల్ గెలుచుకుంది. అండ్ అప్పటి వరకు టెన్నిస్లో ఒక లెజెండ్గా ఏలిన స్టెఫీ గ్రాఫ్కి గడగడలాడిచ్చింది ఈ మోనికా సేల్స్. ఎస్, అప్పటి వరకు నెంబర్ 1 ఉన్న స్టెఫీ గ్రాఫ్ను నెంబర్ 2కి పడేసి నెంబర్ 1గా మోనికా సేల్స్ మాత్రమే ప్రతి చోట కనిపించింది. ఇక ఈ అమ్మాయిని ఆపడం ఎవరి వల్ల కాదు. ఇక మీదటి నుంచి మోనికా సేల్స్ గురించే ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది అనుకుంటున్న టైంలో ఒక నరహంతకుడు అక్కడికి వచ్చేసాడు. అండ్ మోనికా సేల్స్ ప్రయాణాన్ని మొత్తం నాశనం చేయడానికి ట్రై చేశాడు. ప్రపంచంలోనే నెంబర్ 1 టెన్నిస్ స్టార్ అవుతున్న మోనికా సేల్స్ వెనుక జరిగిన కుట్ర ఏంటనేది తెలుసుకుందాం పదండి. ఇప్పుడు జర్మనీలోని హ్యాంబర్గ్లో సిటిజన్స్ కప్ క్వార్టర్ ఫైనల్ జరుగుతుంది. మగ్దలినా మలీవాతోని మోనికా సేల్స్ మ్యాచ్ ఆడుతుంది. నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్ చాలా ఈజీగా గెలిచే మ్యాచ్. ఎందుకంటే అప్పటికి స్కోర్ తీసుకున్నా కూడా 6-4 అండ్ 4-3 చాలా ఈజీగా గెలుస్తుంది అని చెప్పి అప్పటిదాకా అనుకున్నారు. 2 గేమ్ల తర్వాత ఆబ్వియస్లీ డ్రింక్స్ బ్రేక్ తీసుకుంటారు. ఆ టైంలో మోనికా సేల్స్ తన బెంచ్ దగ్గరికి వెళ్ళి అలా కాసేపు కూర్చొని కిందికి వంగి వాటర్ బాటిల్ తీసుకొని అలా తాగుతున్న టైంలో వెనక నుంచి అకస్మాత్తుగా ఒక వ్యక్తి నెమ్మదిగా లేచాడు. నెమ్మదిగా సెక్యూరిటీ వాళ్ళందరినీ దాటుకొని గ్రౌండ్ లోపలికి వచ్చి వాటర్ తాగుతున్న మోనికా సేల్స్ వెనక తన దగ్గరున్న 9 ఇంచుల కిచెన్ నైఫ్ని తీసుకొని 2 భుజాల మధ్యలో స్పైనల్ కార్డ్కి కాస్త పైన గట్టిగా దింపాడు. నిజంగా ఆ నొప్పికి విలవిల్లాడుతున్న మోనికా సేల్స్ గట్టిగా అరిచింది. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న స్టేడియం అంతా కూడా ఆ అరుపులతోని ఒక్కసారిగా దద్దరిల్లింది. ఏం జరుగుతుందని మోనికా సేల్స్ దగ్గరికి వెళ్ళేలోపే మోనికా సేల్స్ గట్టిగా అరుస్తూ, నా వెన్నెముకలో ఎవరో నిప్పులు దింపినట్టు అనిపిస్తుంది, చాలా కాలినట్టుగా నొప్పిగా ఉంది, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, దయచేసి నన్ను కాపాడండి అని చెప్పి అరుస్తూ ఉంది. ఇదే సందులో వెంటనే ఆ కిల్లర్ ఇంకొకసారి ఆ కత్తిని తీసుకొని మోనికా సేల్స్ని పొడవడానికి ట్రై చేశాడు. బట్ లక్కీగా అప్పుడే సెక్యూరిటీ గార్డులు రావడం జరిగింది. వెంటనే అతన్ని పట్టుకొని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారు. ఈ సీన్ చూసిన ప్రపంచం అంతా కూడా ఒక్కసారిగా షాక్ అయింది. టెన్నిస్ వరల్డ్ మొత్తం అయితే దద్దరిల్లిపోయింది. అసలు ఏం జరుగుతుంది? సడన్గా వచ్చి అలా హత్య చేయడానికి ప్రయత్నించిన అతను ఎవరు అని చెప్పి ఆరా తీస్తే అతని పేరే గంతర్ పర్చే. ఒక 38 ఏళ్ల జర్మన్ పౌరుడు. ఇతను ఎందుకని మోనికా సేల్స్ని చంపాలనుకున్నాడు? అసలు దీని వెనుక జరిగిన కుట్ర గురించి ఏంటని పోలీసులు ఆరా తీస్తే షాక్ అయ్యారు. పోలీసులు వాళ్ళ స్టైల్లో వెంటనే గంతర్ పర్చేని కాస్త ఇంట్రాగేషన్ చేశాక అసలు విషయం తెలుసుకొని షాక్ అయ్యారు. దీని వెనక జరిగిన కుట్ర ఏంటి అంటే బేసిక్గా గంతర్ పర్చే వచ్చేసి స్టెఫీ గ్రాఫ్కి వీరాభిమాని. ఒక రకంగా చెప్పాలంటే ఒక సైకో అభిమాని అని చెప్పనాలి. ఎందుకంటే మోనికా సేల్స్ వచ్చిన తర్వాత
స్టెఫీ గ్రాఫ్ నెంబర్ 1 దగ్గర నుంచి నెంబర్ 2కి పడిపోయిన తర్వాత తట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత ఎలాగైనా సరే స్టెఫీ గ్రాఫ్ మళ్ళీ నెంబర్ 1 రావాలి అంటే ఈ మ్యాచ్లు ఇప్పటి నుంచి మోనికా సేల్స్ ఆడకూడదు అని చెప్పి నిర్ణయించుకున్నాడు. అందుకోసమే మోనికా సేల్స్ని నేను చంపాలనుకోలేదు, కేవలం మ్యాచ్లకి దూరం చేయాలనుకున్నాను. తనని టెన్నిస్ నుంచి దూరం చేస్తే నా అభిమాన స్టార్ స్టెఫీ గ్రాఫ్ మళ్ళీ నెంబర్ 1 అవుతుందన్న నమ్మకంతోనే నేను ఈ పని చేశాను అని చెప్పి అనగానే ప్రపంచం మొత్తం షాక్ అయింది. ఫిజికల్గా మోనికా గాయం కొన్ని వారాల్లోనే నయమైంది, కానీ మానసికంగా మాత్రం ఆమె కోలుకోలేకపోయింది. చాలా తీవ్రమైన భయంతో బాధపడింది. అది అంతేకాకుండా డిప్రెషన్ ఇంకా బింజ్ ఈటింగ్ డిజార్డర్తో నరకం చూసింది. కానీ ఇక్కడ అంతకన్నా దారుణమైన విషయం ఏంటంటే మోనికాని గాయపరిచిన ఈ గంతర్ పంచర్ జైల్లో ఉండలేదు, హ్యాపీగా బయట తిరుగుతున్నాడు. ఎందుకు అంటే అతన్ని కోర్టులోకి తీసుకెళ్లిన తర్వాత అతని మానసిక పరిస్థితి బాగాలేదు అని చెప్పేసి కేవలం 5 నెలలు జైల్లో ఉంచి ఆ తర్వాత అతన్ని బెయిల్ మీద బయటకి విడుదల చేశారు. అతనికి ఏ ఇబ్బంది పెట్టొద్దు, అతనికి వీలైతే కాస్త మానసికంగా కొంచెం ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్ళి చికిత్స చేయండి అని చెప్పి కోర్టు అతన్ని వదిలేసింది. ఇదంతా చూసిన తర్వాత కన్నీరు పర్యంతం అయిపోయింది మోనికా సేల్స్. నా జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తి ఇవాళ బయట స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. నా టెన్నిస్ కెరీర్ ఆల్మోస్ట్ ముగిసిపోయినట్టయింది. నేను ఇదివరకట్లాగా ఆడలేకపోతున్నాను, కాబట్టి ఇక నీ మీదట నేను జర్మనీలో అడుగు పెట్టను అని చెప్పి మోనికా సేల్స్ శపథం చేసింది. 1 కాదు 2 కాదు 27 నెలలు అంటే 2 సంవత్సరాల 3 నెలల పాటు మోనికా టెన్నిస్ కోర్టుకు దూరంగా ఉంది. చాలామంది ఆమె కెరీర్ ముగిసిపోయిందని అనుకున్నారు, కానీ మోనికా ఒక పోరాట యోధురాలు. ఎట్టకేలకు ఆ భయాలు డిప్రెషన్లను అధిగమించి 1995 ఆగస్టులో మళ్ళీ రాకెట్ చేతబట్టింది. కెనడియన్ ఓపెన్ ద్వారా రీఎంట్రీ ఇచ్చింది, ఆ టోర్నమెంట్ని కూడా గెలుచుకుంది. బట్ అసలైన మ్యాజిక్ 1996లో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్లో జరిగింది. అన్ని అడ్డంకుల్ని దాటుకొని ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఫైనల్కి చేరుకుంది మోనికా సేల్స్. అండ్ అక్కడ ఫైనల్లో ఎవరితో తలపడిందో తెలుసా? జర్మనీకి చెందిన అనేకే హ్యూబర్గ్ అనే అమ్మాయితోని. ఫైనల్లో ఆ అమ్మాయిని కూడా ఓడించి మోనికా సేల్స్ అక్కడ గ్రాండ్ స్లామ్ని మళ్ళీ ముద్దాడింది. నేను చెప్పాలంటే దిస్ ఈజ్ ఎ ప్రాపర్ కమ్బ్యాక్ అని చెప్పేసి స్పోర్ట్స్ వరల్డ్ అందరు కూడా కొనియాడారు. నేను చెప్పాలంటే తను ఒక పక్క మరణంతో పోరాడింది, ఆ తర్వాత మానసిక ఆందోళనతో కూడా పోరాడింది. 1 కాదు 2 కాదు ఏకంగా 2 సంవత్సరాలకు పైగా టెన్నిస్కి దూరమైన కూడా మళ్ళీ రాకెట్ పట్టుకొని తానేంటో అనేది ప్రూవ్ చేసింది. నిజంగా ఆ రోజు ఆ దాడి జరగకపోయి ఉంటే మోనికా సెలెస్ టెన్నిస్ చరిత్రలోనే ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్గా నిలిచేదని నవత్రిలోవా వంటి లెజెండ్స్ కూడా ఇప్పటికీ అంటూ ఉంటారు. ఆ దాడి తర్వాత ప్రపంచవ్యాప్తంగా స్పోర్ట్స్ స్టేడియాలలో సెక్యూరిటీ రూల్స్ చాలా మారిపోయాయి, స్ట్రిక్ట్గా అయ్యాయి. కానీ మోనికా సెలెస్ కథ మనకు నేర్పేది ఒకటే, జీవితం మనల్ని ఎంత దారుణంగా కిందకి పడేసినా మనలో గెలిచే పట్టుదల ఉంటే మళ్ళీ ఫీనిక్స్ పక్షిలాగా లేవవచ్చు. సో ఫ్రెండ్స్, మరి మీకు మోనికా సెలెస్ స్టోరీ ఎలా అనిపించింది? నచ్చిందా? ఇన్స్పిరేషన్గా అనిపించిందా? అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, వీడియో నచ్చితే షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, ఒక మంచి హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. నేను మీ పవన్ కృష్ణ, సైనింగ్ ఆఫ్.